బేతాళ కథలు. మణి చేసిన పరిణయం. పూర్వం కళింగ రాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలించాడు. అతను యుక్త వయసు రాగానే రాజ్యాభిషేకం చేసుకుని తనకు తగిన రాచకన్యను సునందిని అనేదాన్ని పెళ్లాడాడు. తర్వాత కొద్ది రోజులకే సునందినికి ఒక విచిత్రమైన వ్యాధి సోకి ఆమె క్రమక్రమంగా క్షీణించసాగింది. ఆమెను పరీక్షించిన రాజవైద్యుడు ఆమెది మానసిక వ్యాధి కాదని, శరీరానికి సంబంధించిందేనని, అయితే దానికి సరైన చికిత్స లేదని, ఎక్కడైనా నాగమణి సంపాదిస్తే దానితో ఆ వ్యాధి సులువుగా నయమవుతుందని చెప్పాడు. 100 ఏళ్లు మనిషి కంటబడకుండా జీవించిన నాగసర్పం తలలో ఆ మణి మొలుస్తుందట. అలాంటి సర్పం ఒకటి వింధ్యారణ్యాలలో తూర్పు ప్రాంతంలో ఉన్నట్లు తెలియవచ్చింది. తన భార్య ఆరోగ్యం గురించి బెంగపడి ఉన్న విజయవర్మ రాజ్యపాలన అంతా తన మంత్రులకు వదిలేసి నాగమణిని తీసుకురావడానికి తన గుర్రం మీద బయలుదేరాడు. అతను అనేక అవాంతరాలను గడిచి కొన్నాళ్లకు వింధ్యారణ్యం చేరుకున్నాడు. ఆ అరణ్యం తూర్పు ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక రాత్రి అంత దూరాన అతనికి వెన్నెల లాంటి కాంతి కనబడింది. ఆ నాగమణి నుంచి వచ్చే కాంతి అయి ఉంటుందనుకొని అటుగా వెళ్ళి ఒక పుట్టను, దాని సమీపంలో ఒక నాగసర్పాన్ని, దాని నెత్తి మీద మణిని చూశాడు. సర్పాన్ని చంపితేనే కానీ మణి రాదు. సర్పాన్ని సమీపించడం ప్రమాదకరం. అందుచేత విజయవర్మ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి తన ఇంటికి బాణం ఎక్కుపెట్టాడు. కానీ అతను ఆ బాణాన్ని వదలలేదు. మొదటి బాణంతో అది చావకపోతే ఆ సర్పం తనకు అందకుండా పారిపోవచ్చు, లేదా అక్కడ ఉన్న పుట్టలోనో గుబురు చెట్ల చాటునో దాగి ఉండి తన చెట్టు దిగగానే అది తనను చంపవచ్చు. అది పడగ విప్పితేనే కానీ అతనికి గురి కుదరదు. అందుచేత విజయవర్మ తాను ఎక్కుపెట్టిన బాణంతో పాముకు ఎగువగా ఉన్న చిన్న కొమ్మను కొట్టాడు. ఆ కొమ్మ మీద పడగానే పాము పడగ విప్పి బుసల కొట్టింది. మరుక్షణమే విజయవర్మ మరొక బాణంతో పాము పడగ రెండుగా చీలేలా కొట్టాడు. పాము చచ్చిపోయింది. విజయవర్మ చెట్టు దిగి వచ్చి పాము తల మీద ఉన్న మణిని తీసుకున్నాడు. కానీ అతను ఆ మణితో అరణ్యం గుండా వెళుతూ ఉండగా తెల్లవారే వేళకు మనుషుల కోలాహలం వినిపించింది. వాళ్ళు ఎవరో అడవి మనుషులు అయి ఉంటారని, వాళ్ళు తనకేసి వస్తున్నారని అనుకుని అతను నాగమణిని భద్రంగా దాపులనున్న ఒక పొదలో దాచాడు. మరికొద్ది క్షణాల కల్లా కొందరు అడవి జాతి వాళ్ళు వచ్చి అతన్ని చుట్టుముట్టేశారు. గత్యంతరం లేక అతను వాళ్లకు పట్టుబడిపోయాడు. వాళ్ళు అతని ఆయుధాలు లాక్కుని చేతులు కట్టేసి తమ పల్లెకు తీసుకుపోయారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు తనను తమ దేవతకు బలి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు అతను గ్రహించాడు. ఆ ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న తీవ్రమైన సమస్య అతనికి పట్టుకున్నది. ఆటవికుల నాయకుడికి చిత్రలేఖ అనే ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె విజయవర్మను చూడగానే అతన్ని మోహించి తన తండ్రితో, ఆ రాజయువకుణ్ణి దేవతలకు బలి ఇవ్వడానికి వీల్లేదు, అతన్ని నేను పెళ్లాడదలిచాను, కాదంటే నన్ను కూడా దేవతలకు బలి ఇవ్వు అన్నది. నాగరికుడు దొరికితే దేవతకు బలి ఇవ్వడం మన జాతి నియమం కదా, ఆ నియమాన్ని ఎలా దాటడం? పోనీ ఒక పని చేద్దాం, నేను ఆ యువకుడు పోట్లాడతాం, అతను గెలిస్తే వీరుడి కింద జమ కట్టి విడిచిపెడతాను, ఆ తర్వాత సాధ్యమైతే నువ్వు అతన్ని పెళ్లి చేసుకో, నాకు అభ్యంతరం ఏమీ ఉండదు అన్నాడు చిత్రలేఖ తండ్రి. విజయవర్మకు జాతి నాయకుడికి పోరాటం జరిగింది. చిత్రలేఖ తండ్రి నిజంగానే ఓడాడో కావాలనే ఓడాడో కానీ పోటీలో చివరకు విజయవర్మే గెలిచాడు. తర్వాత చిత్రలేఖ అతని ఎదుటికి వచ్చింది. ఆమె అందం చూసి దిగ్భ్రాంతుడై ఆమెను పెళ్లాడాలన్న కోరికను తనకు తానుగానే బయట పెట్టాడు విజయవర్మ. అతను చిత్రలేఖకు తన సంగతి అంతా చెప్పి తాను నగరానికి వెళ్ళబోతూ చిత్రలేఖను తన వెంట పంపమని ఆమె తండ్రిని అడిగాడు. మేము ఎంతో కాలంగా నాగమణి కోసం ప్రయత్నిస్తున్నాం, అది నీకు దొరికిందట, దాన్ని నాకు ఇచ్చేసి చిత్రలేఖను నీ వెంట తీసుకుపో అన్నాడు ఆటవికుల నాయకుడు. చిత్రలేఖ కూడా నాగమణిని తన తండ్రికి ఇచ్చేస్తే తాను విజయవర్మ వెంట వచ్చేస్తానని చెప్పింది. విజయవర్మ కొంచెం తటపటాయించి చిత్రలేఖతో, నేను నాగమణిని ఇవ్వను, నువ్వు దానికోసమే నన్ను పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్న పక్షంలో నీతో నాకు పని లేదు అంటూ చెరచెరా వెళ్ళిపోబోయాడు. చిత్రలేఖ తండ్రి అతన్ని ఆపి, నాగమణి నాకు అవసరం లేదులే, నువ్వు నాగమణిని నాకు ఇచ్చి ఉంటే చిత్రలేఖ నీకు దక్కి ఉండేదే కాదు, నువ్వు ఆమెను నిరాటంకంగా నీ నగరానికి తీసుకుపోవచ్చు అన్నాడు. విజయవర్మ నాగమణితో పాటు చిత్రలేఖను కూడా తీసుకుపోయి మణి సహాయంతో సునందిని ఆరోగ్యం బాగు చేయించుకొని 2 భార్యలతోనూ చాలా సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయవర్మ మణి ఇవ్వడానికి ఎందుకు నిరాకరించాడు?
సునందిని పైన ఉన్నంత ప్రేమ చిత్రలేఖ మీద లేకపోవడం చేతన మొదట మణి ఇస్తే గాని తన కూతుర్ని విజయవర్మ వెంట పంపను అన్న అడవిజాతి నాయకుడు తన అభిప్రాయం మార్చుకోవడమే కాక విజయవర్మ మణిని ఇచ్చి ఉంటే చిత్రలేఖను కూడా పోగొట్టుకుని ఉండేవాడనడంలో అంతరార్థం ఏమిటి? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు విజయవర్మ చిత్రలేఖ కోసం తాను పడిన శ్రమ అంతా వ్యర్థం చేసుకునేంత చపల చిత్తుడు కాడు. చిత్రలేఖ అందం చూసి మోహించినంత మాత్రాన అతను సునందిని క్షేమం మరిచిపోయేవాడు కాదు. పోతే చిత్రలేఖ తండ్రి ఆ విషయమే అతన్ని పరీక్షించాడు అనుకోవాలి. రెండో భార్య మీద మోజు కొద్దీ మొదటి భార్య పట్ల అలక్ష్యం చేసేవాడు రేపు మరొక భార్య కోసం చిత్రలేఖను వదలవచ్చు. విజయవర్మ తన మాట విని మణిని ఇచ్చి ఉంటే ఆయన చిత్రలేఖను అతని వెంట పంపేందుకు నిరాకరించి ఉండేవాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.